వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కొన్ని విధ్వంసాలు వినడానికి కూడా షాకింగ్ గా ఉంటాయి. పవర్ ప్లేలో ఎంత స్కోర్ కొట్టినా పెద్దగా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉండడంతో బౌండరీలు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తిస్తూ పరుగుల వరద పారిస్తారు. కానీ ఒత్తిడి తట్టుకొని డెత్ ఓవర్స్, మిడిల్ ఓవర్స్లో విధ్వంసం అంత ఈజీ కాదు. అసలు ఆలోచించడానికే కష్టంగా ఉన్న హిట్టింగ్ను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ చేసి చూపించాడు. సోమవారం గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో శివాలెత్తిన తిలక్ ఇన్నింగ్స్ అందరికీ తెలిసిందే. అయితే ఈ తెలుగు కుర్రాడు ఒకానొక దశలో కేవలం 23 బంతుల్లోనే 82 పరుగులు చేసి ప్రత్యర్థిని వణికిచ్చాడు. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ముంబై ఇండియన్స్ తొలి 14 ఓవర్లు ముగిసేసరికి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. చివరి 6 ఓవర్లలో ఎంత కొట్టినా మహా అయితే ఒక 60 నుంచి 70 అని ఎవరైనా భావిస్తారు. కానీ ముంబై ఏకంగా చివరి 6 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు చేసి శివాలెత్తింది. ముంబై ఇంత భారీ స్కోర్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ తిలక్ వర్మ. సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడి తిలక్ వర్మ నుంచి బహుశా ఇలాంటి ఇన్నింగ్స్ ఎవరూ ఊహించి ఉండరేమో. తొలి 22 బంతుల్లో 19 పరుగులు చేసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేత గ్రౌండ్లోనే వార్నింగ్ తీసుకున్న తిలక్ వర్మ తన విధ్వంసంతో అందరి నోళ్లు మోయించాడు. అప్పటి వరకు కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడిన ఈ స్టార్ బ్యాటర్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఆడాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 15వ ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లు కొట్టి ముందుంది సునామీ అనేలా గుజరాత్ బౌలర్లకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ వేసిన 17వ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 18వ ఓవర్లో తిలక్ వర్మ తుఫాన్ బ్యాటింగ్కు అశోక్ శర్మ కొట్టుకుపోయాడు. ఈ ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టడంతో మొత్తం 26 పరుగులు రాబట్టి ముంబై భారీ స్కోర్కు బాటలు వేశాడు. ఈ క్రమంలో తిలక్ 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తిలక్ మరోసారి జూలు విదిల్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాది వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. సెంచరీకి చివరి 2 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో తిలక్ వరుసగా 6, 4 కొట్టి 45 బంతుల్లోనే తన థ్రిల్లింగ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ తెలుగు కుర్రాడి ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో తిలక్ విధ్వంసం ఒకసారి గమనిస్తే తొలి 22 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశారు. అయితే ఆ తర్వాత 23 బంతులకు ఏకంగా 82 పరుగులు చేసి ఊరమాస్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ చేరుకోవడానికి తిలక్ వర్మకు కేవలం 12 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. అంటే ఏ రేంజ్లో బౌలర్లను ఉతికారేశాడో అర్థం చేసుకోవచ్చు. తిలక్ ఇన్నింగ్స్తో ముంబై 20 ఓవర్లలోనే 199 పరుగుల భారీ స్కోర్ చేసి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చేసింది. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే గుజరాత్ జట్టు మొత్తం కలిసి 100 పరుగులకు ఆల్అౌట్ అయితే తిలక్ వర్మ ఒక్కడే 101 పరుగులు చేయడం గమనించాల్సిన విషయం. ప్రత్యర్థి జట్టు చేసిన స్కోర్ను ఒక్కడే చేయగలగడం చరిత్రలో చాలా అరుదుగా జరుగుతాయి. తాజాగా తిలక్ వర్మ ఈ క్రేజీ రికార్డుకు కారణమయ్యాడు. మరి తిలక్ విధ్వంసం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.